నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల మాట్లాడుతూ సులభంగా డబ్బు సంపాదించాలని అత్యాశతో స్నేహితులే ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్లు దొంగతనం చేసి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మకాలు చేస్తున్నారు అని నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆధ్వర్యంలో దల్లామిట సిఐ వారి సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నెల్లూరులో అన్నమయ్య సర్కిల్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న A2 తూపిలి శివ A3 పరవస్తు లక్ష్మణ కుమార్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు అని వారి వద్ద నుంచి సుమారు 1,20,00,000 విలువ గల 5 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి పై నేరస్తులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ దర్లామిట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ని క్రైమ్ సిబ్బందిని ఎస్పీ అజిత్ కుమార్ అభినందించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మీడియా మిత్రులందరినీ ఒక ప్రాపర్టీ అఫెన్స్ మీద అప్డేట్ ఇవ్వడానికి అనేసి ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేసాము. అందులో 5 హై అండ్ లగ్జరీ వెహికల్స్ ఇక్కడ నెల్లూరులో దొరకడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే 3 ఉన్నారు. A1, A2, A3. వీళ్ళల్లో A1 కీలక ముద్దాయి. ఇతను ఢిల్లీలో నుండి స్టోలెన్ వెహికల్స్ అవన్నీ ఇటు సౌత్ తీసుకొచ్చి ఇక్కడ A2 అండ్ A3కి ఇవ్వటం జరిగింది. వాళ్ళు వాటికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళని ఇక్కడ వాటిని ఇక్కడ అమ్మకానికి పెట్టారు. సో లైక్ వెహికల్స్ ఏవైతే 40-45 lakhs వర్త్ ఉన్నాయో వాటిని 7 lakhs కి అట్లాగా ఇక్కడ అమ్మడానికి పెట్టేశారు. సో అది ఇన్ఫర్మేషన్ మనకి వస్తే దాని మీద టీమ్ దర్గమిట్ట పోలీస్ స్టేషన్ టీమ్ అండ్ టౌన్ డిఎస్పీ టౌన్ డిఎస్పీ గారు విద్యర్ గారు వీళ్ళ కింద చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే పట్టుకోవటం జరిగింది. ఈ కేసు విషయమై మన దగ్గర దర్గమిట్టలో 7/26 అండర్ 317 clause 2 అండ్ 318 clause 4 ఆఫ్ BNS కేసు రిజిస్టర్ అయింది. అలానే ఇంకొక 4 FIRs పశ్చిమ విహార్ వెస్ట్ అవుటర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్, దెన్ DBG రోడ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూ ఢిల్లీ, నాగ్పూర్ లోని మహారాష్ట్ర నాగ్పూర్లో యశోదానగర్ PS లో ఒక FIR అండ్ హర్యానా స్టేట్ లో ఒకటి క్రైమ్ బ్రాంచ్ కింద అదొకటి. సో మొత్తం 4 FIRs ఢిల్లీ, హర్యానా అండ్ మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యడం జరిగింది. పోలీస్ స్టేట్ పోలీస్తో కూడా మనం కోఆర్డినేషన్లో ఉన్నాము. ఇది ఒక నెట్వర్క్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ నెట్వర్క్ అంతా బస్ట్ చేయడానికి కానీ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. సో దాని మీద అప్డేట్ ఇవ్వడానికి కానీ మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సో థ్యాంక్ యూ. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ సేల్ జరుగుతుంది వెహికల్స్ అని. దాన్ని బట్టి మనము ప్రొసీడ్ అయ్యి వీటిని పట్టుకోవడం జరిగింది. లేవండి, పాత కేసెస్ మనకి ఇప్పటిదాకా ఏమి రాలేదు. మనం ఇంకా చూస్తున్నాము, వేరే అదర్ స్టేట్స్ లోనేమో చూస్తున్నాము. సో ఇది మొత్తం ప్రాపర్టీ వర్త్ 1.2 CR ఉంది. 1.2 crores వర్త్ ఇది. సో డిఫరెంట్ కేసెస్ లో ఇన్వాల్వ్డ్ వెహికల్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది కాకుండా జస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పేస్తాను. సో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఈ వీక్ అంతా మనకి అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కానీ ట్రాఫిక్ పరంగా కానీ కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందరు ప్రజలు తిరిగి ఇక్కడ ఇళ్ళకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగా ఫెస్టివల్ జరుపుకుంటారు. సో అదే టైంలో ఎవరైతే ఊళ్ళోకి వెళ్తున్నారో వాళ్ళు మన LHMS ఫెసిలిటీ యూజ్ చేసుకొని అండ్ వాళ్ళ ఇంట్లో కాస్ట్లీ వస్తువులు అవి ఉంచకుండా కొంచెం జాగ్రత్తగా దిల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ అని మేము ఆశిస్తున్నాము. ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి LHMS ద్వారా మనం మానిటరింగ్ చేస్తాము. అది చెప్పి వెళ్ళండి. మీ CCTVs కూడా అవి సరిగ్గా ఫిక్స్ చేసుకొని హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల చాలా ప్రాణాపాయం ఉంటుంది. సో అది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ. అలా వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయొద్దు అండ్ మైనర్స్కి ఇవ్వద్దు. ఈ కైట్ ఫ్లయింగ్ అప్పుడు కూడా ఈ నైలాన్ మాంజా ఉంటుంది,
అది ఇట్ ఈస్ బెటర్ మనం వాడకుండా ఉండటము. దాని ద్వారా చాలా పక్షులకిను అండ్ చాలా హ్యూమన్స్ కి కూడా ఇట్లా నెక్ తెగటం ఇట్లాంటివి అవుతున్నాయి. మనం నైలాన్ మాంజా సేల్ అనేది అసలు మన స్టేట్ లో అలౌ లేదు. అవన్నీ కూడా ఉంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మనం ఇది జప్తు చేస్తాము. అది కాకుండా విలేజెస్ లో కూడా ఎటువంటి కాక్ ఫైటింగ్ కానీ ఆర్ గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. హైకోర్టు ఆర్డర్స్ ఉత్తర్వు ప్రకారం మా సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఆనరబుల్ సీఎం సార్ ఆదేశాల ప్రకారం మనం ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పండగ అంటే సాంప్రదాయబద్ధంగా చేసుకోవడానికని అందరూ సంతోషంగా సంక్రాంతిని చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.